ఇక బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కొంపల్లిలోని జడ్జి క్వార్టర్స్ కు తరలిస్తారు. ఇప్పటికే ఇదే కేసులో భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేశారు. నిన్న రాధాకిషన్ రావు, మాజీ టాస్క్ ఫోర్స్ సిఐ గట్టు మల్లును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కొంపల్లిలోని జడ్జి క్వార్టర్స్ కు తరలిస్తారు. ఇప్పటికే ఇదే కేసులో భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేశారు. నిన్న రాధాకిషన్ రావు, మాజీ టాస్క్ ఫోర్స్ సిఐ గట్టు మల్లును అరెస్ట్ చేసి విచారిస్తున్న వైనం తెలిసిందే. ఇక మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో కొంపల్లిలోని జడ్జి క్వార్టర్స్ కి తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జడ్జి ఎదుట రాధాకిషన్ రావునైతే ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, రాధాకిషన్ రావును ఆరోగ్య పరీక్షల అనంతరం కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ పద్మ, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ప్రతిరోజు కూడా ఒక్కొక్క కలకలం సృష్టించే విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో చాలా మందికి సంబంధించిన విషయాల గురించి ఇప్పటికే అధికారులు విశ్లేషిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటు ఎంతో మంది పోలీస్ అధికారులు ఈ యొక్క కుంభకోణంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రతిరోజు ఓ ఇద్దరు పేర్లను అయితే ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా ఇందులో ఒక 15 మంది ఉండే అవకాశం అయితే ఉంది. వారి కింద మరికొంతమంది ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే మాటలు వినిపిస్తున్నాయి. వారికి తగ్గట్టుగానే ఆ 15 మంది కోసం స్పెషల్ గా మరికొంతమంది బృందాన్ని తయారు చేసి మరి ఈ యొక్క కేసుని డీల్ చేయనున్నట్లయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాధాకృష్ణకు సంబంధించి ఇప్పటికే గాంధీ హాస్పిటల్ కు ఉదయం 7 గంటలకి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు ముగించుకొని ఇప్పటికే జడ్జి ముందుకు అయితే తీసుకున్నారు. మరి కాసేపట్లోనే అయితే ఈ జడ్జ్ క్వార్టర్స్ లో అతన్ని హాజరుపరిచి అతనికి సంబంధించిన మిగతా వివరాలు రిమాండ్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయనున్నట్లయితే తెలుస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ లిఖిత.